హలో వాళ్ళందరికీ. ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండాలంటే రోలు రోకలి ఇంట్లో కంపల్సరీగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. పల్లెటూళ్ళో ఎక్కడ చూసినా రోళ్ళు, రుబ్బురోళ్ళు, శనికాలు ఇవన్నీ ఉంటాయి. సో నేను కూడా కొత్తపేట ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాంటి రోళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటారు. రోటి పచ్చళ్ళకి ఎప్పుడైనా తీసుకుందామని అనుకున్నా. సో ఇప్పుడు కుదిరింది తీసుకున్నా. అయితే ఇలా చిన్న సైజు తీసుకున్నా అనమాట. మనకి రోటి పచ్చళ్ళకి కానీ చిన్న చిన్నవి ఏమన్నా దంచుకోవడానికి బాగుంటుంది అనేసి తేలిగ్గా కడుక్కోడానికి ఈజీగా ఉండేట్లాగే తీసుకున్నాను అనమాట. ఇలా సింగిల్ హ్యాండ్తో తీసేయచ్చు అనమాట. అయితే దీనికి స్టోన్ ఉంటుంది కదా, దీనిపైన కొట్టేది అది లేదు. దీనికి రోకలి విడిగా తీసుకోవాలని చెప్పారు. దీంతో మనకి రోటి పచ్చళ్ళు బాగా వస్తాయంట. సో ఒక సైడ్ ఇలా ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇటు సైడ్ దంచుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రోకలు ఎప్పుడు తీసుకున్నా సరే ఫస్ట్ రోలు సీజనింగ్ ఎలా చేయాలంటే ముందు ఒక పెద్ద బేసిన్ తీసుకొని రోలు మునిగేట్టుగా నీళ్ళు నింపి ఒక 2 రోజులు ఉంచి తర్వాత సీజనింగ్ చేసుకుంటే మనకి ఇందులో ఉన్న మట్టి అవన్నీ కూడా వచ్చేస్తాయంట. దాని తర్వాత సీజనింగ్ చేసుకోవాలని అయితే చెప్పారు. అండ్ ఈ రోలు రోకలి కలిపి ఎంత కాస్ట్ ఉంటుంది అనేది మీరు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దట్ నాకు తెలుస్తుంది కదా అసలు ఎంత రేట్ ఉంటుంది, నేను ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేసి. సో దీనిపైన ఏం రోటి పచ్చడి చేయాలి అనేది సీజనింగ్ చేశాక ఆలోచించి. అండ్ ఈ రోల్ మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. ఇలాంటి రోళ్ళు ఎంతమంది తీసుకున్నారో కూడా కమెంట్ చేయండి. ఓకేనా, బాయ్.